పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి అయితే కనుక కౌంటింగ్, రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొత్తం కూడా స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. సో ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏదైతే పోల్ అయ్యాయో ఈ బ్యాలెట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి భద్రంగా స్ట్రాంగ్ రూమ్స్లో అయితే పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇదే ప్రాంతంలో ఉన్నాము. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోకి ఆ రోజు సాయంత్రం అంటే 11వ తారీఖున పోలింగ్ అయిన తర్వాత నుంచి కూడా మొత్తం అన్ని ప్రాంతాల నుంచి, అన్ని డివిజన్స్ నుంచి కూడా బ్యాలెట్లు అనేవి తీసుకొచ్చి భద్రంగా ఇక్కడున్న స్ట్రాంగ్ రూమ్స్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకుంటే కనుక ఈ యొక్క బ్యాలెట్స్కి, ఈ యొక్క పోలింగ్ ఈవీఎం బ్యాలెట్స్కి అయితే కనుక ఎలాంటి అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేసి ఇక్కడ మనం చూసుకుంటే కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. 24 అవర్స్ ఎవరో ఒకరిని ఆ రూమ్ ముందు ఉంచడం కానీ, అంటే ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనుక ఎలక్షన్ కమిషన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఉదయం సమయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే విధిస్తూనే ఉన్నారు. 3 అంచెల భద్రతతో ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి ఎలా చేయకుండా, ఇటు కెమెరాస్నే కావచ్చు మిగతా ఎవరిని కూడా ఈ లోపలికి, ఈ ప్రాంగణం లోపలికి ఎలా చేయకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనుక కొనసాగుతున్నాయి. ఇక రేపు కౌంటింగ్ విషయానికి వస్తే కనుక రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 సమయం వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఆల్మోస్ట్ మధ్యాహ్నం సమయానికి అయితే కనుక రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఈ యొక్క కౌంటింగ్ విషయానికి వస్తే కనుక మొదటిగా పోలైన ఏవైతే ఈవీఎంలు ఉంటాయో వాటన్నిటిని కూడా లెక్కించబోతున్నారు. ఈసారి పోలింగ్ అనేది 48% వరకు కూడా నమోదైంది. అయితే గతంలో చూసుకుంటే కనుక అసెంబ్లీ పోలింగ్ మొత్తం కూడా 47%. ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ మాత్రం 1% మెజార్టీతో 48% కూడా నమోదైంది. అయితే ఈ మొత్తం అన్నిటినీ కూడా చాలా కట్టుదిట్టంగా 42 బెంచెస్ని ఏర్పాటు చేసి 10 రౌండ్ల వారీగా కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది కొనసాగబోతుంది. మొదటిగా అయితే కనుక పోస్టల్ బ్యాలెట్లు, మొదటగా 105 ఏదైతే పోలయ్యో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలైన ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను అయితే కనుక లెక్కించనున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక రేపు జరగబోయే ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అనేవి ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే నడుస్తూ ఉంది. ఇకపోతే ఈ యొక్క పోలింగ్ సంబంధించి అంటే నిన్న ఏదైతే పోలింగ్ సమయంలో గొడవలు జరిగాయో ఆ గొడవలను కూడా దృష్టిలో పెట్టుకొని మరింత భద్రత అనేది కట్టుదిట్టంగా అన్ని రకాల భద్రతలు అనేవి ఏర్పాటు చేశారు. అంటే ఇటు పోలీసులతో పాటు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పర్యవేక్షించడం, అలాగే ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అనేవి 24 అవర్స్ ఆన్ చేసి ఉంచడం, అలాగే ఒకవేళ ఈ అభ్యర్థుల్లో ఏదైతే ఈ సంవత్సరం ఈ యొక్క బైపోల్ ఎలక్షన్స్లో 58 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఏవైనా ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ యొక్క కీస్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ఇప్పుడైతే కనుక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రంగా అయితే కనుక ఈ యొక్క ఈవీఎం బ్యాలెట్స్ని అలాగే పోలింగ్ అంతా కూడా చాలా సాఫీగా జరిగే విధంగా చూసుకుంటూ ఉన్నారు. సో మొత్తాన్ని చూసుకుంటే రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12-1 గంట సమయానికైతే కనుక రిజల్ట్స్ మాత్రం రానున్నాయి. కౌంటింగ్ అనేది మధ్యాహ్నం లోపు అయితే కనుక పూర్తి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఏదైతే అభ్యర్థులు మెయిన్గా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, ఈ 2 పార్టీలు అయితే కనుక ధీమాగా ఉన్నాయి ఎవరు గెలుస్తారనే ఒక ఆలోచనతో. ఇక మొత్తం చూసుకుంటే రేపు మధ్యాహ్నం లోపు ఈ యొక్క కౌంటింగ్ అనేది పూర్తయి ఎవరు గెలుస్తారనేది కూడా తెలియనుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, యూసుఫ్గూడ నుంచి.